రక్ష, రిషి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ పార్ట్ 3. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. నేను బీటెక్లో ఒక అబ్బాయిని లవ్ చేశానని చెప్పాను కదా, అతను ఎవరో కాదు, మన రిషి సార్ అని చెప్పగానే నిత్య వాట్ అని గట్టిగా అరుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు రక్ష అంటే అతను అని నిత్య అంటుంటే, నిత్య ప్లీజ్, అదంతా పాస్ట్, అయిపోయిన గతం. ఇప్పుడు మళ్ళీ నేను గతంలోకి వెళ్ళాలని అనుకోవడం లేదు. దయచేసి ఇంకా ఈ టాపిక్ గురించి వదిలేసాయి. అతను మన టీం లీడర్, మనం అతని టీంలో వర్క్ చేస్తున్నాం, జస్ట్ అంతే. ఇంకా ఈ టాపిక్ గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదు అని రక్ష చెప్తున్నా కూడా రక్ష గొంతులో బాధ నిత్యకి స్పష్టంగా అర్థమవుతుంది. రక్ష కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతుంటే నిత్య కళ్ళల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. నిత్య తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, ఓకే ఓకే రిలాక్స్ రక్ష, మన లైఫ్లో నుండి ఒకరు వెళ్ళిపోయారు అనుకుంటే ఇంకొకరు మన జీవితంలోకి రావడానికి రెడీగా ఉన్నారు అని అర్థం. మనం ఒక ప్రేమని కోల్పోయినా కూడా మన కోసం ఇంకొక ప్రేమ ఎక్కడో ఒక చోట ఎదురు చూస్తూ ఉంటుంది. తప్పకుండా నీ లైఫ్ అనేది నీకు నచ్చినట్టు మారుతుంది త్వరలోనే అని నిత్య చిన్నగా నవ్వుతూ అంటుంటే, నా లైఫ్ నాకు నచ్చినట్టు అది అసాధ్యంలే. నా లైఫ్ ఎప్పుడో ఎండ్ అయిపోయింది నిత్య. నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు, పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు అని రక్ష అంటుంటే, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత రిషి సార్ నీ ముందుకొచ్చారు అంటే అని నిత్య ఏదో చెప్పబోతుండగా, నిత్య ప్లీజ్, ఆల్రెడీ రిషికి వైశాలికి పెళ్ళి ఇప్పటికే అయిపోయి చాలా సంవత్సరాలు అయ్యుంటుంది. చెప్పాను కదా, గతం గురించి మాట్లాడాలని నాకు అస్సలు లేదు అని రక్ష బాధగా అంటూ ఇంకా వర్క్లో పడిపోతుంది. ఆఫీస్లో మధ్యాహ్నం టైం. రక్ష తన డెస్క్ దగ్గర కూర్చుని ల్యాప్టాప్ ముందు చూస్తున్నా స్క్రీన్ మీద ఏముందో కూడా ఆమెకి అర్థం కావడం లేదు. రిషి మాటలు ఇంకా చెవుల్లోనే మోగుతున్నాయి. తనని ఎక్కువగా అబ్జర్వ్ చేయలేదు అని ఆ ఒక్క మాటే ఆమె హార్ట్ని మళ్ళీ ముక్కలు చేసింది. నిత్య పక్కనే కూర్చుని రక్షని గమనిస్తూ ఉంటుంది. రక్ష, ఒకసారి బ్రేక్ తీసుకుందామా అని సాఫ్ట్గా అడుగుతుంది. లేదు నిత్య, వర్క్ ఉంది అని రక్ష చెప్పినా ఆమె వాయిస్లో స్పష్టంగా బాధ వినిపిస్తుంది. నిత్య నెమ్మదిగా నవ్వుతూ, వర్క్ ఉన్న వాళ్ళు ఇలా స్క్రీన్ని చూస్తూ 10 నిమిషాలుగా ఒకే లైన్ చదవరు మేడం అంటుంది. రక్ష చిన్నగా నిట్టూర్పు విడిచి, నేను ఓకే నిత్య, నువ్వు టెన్షన్ పడకు అంటుంది. అదే సమయంలో రిషి క్యాబిన్లో రిషి ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ మైండ్ మాత్రం ఫోకస్లో లేదు. రక్ష మాట్లాడిన విధానం, ఆమె కళ్ళల్లో కనిపించిన బాధ అతని మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అలా మాట్లాడింది, అసలు ఎందుకు అంత ఎమోషనల్గా అనిపించింది అని రిషి తనలో తాను అనుకుంటూ సీటు వెనక్కి వాలి కూర్చుంటాడు. అతనికి ఒక చిన్న ఫ్లాష్ గుర్తుకొస్తుంది. కాలేజ్ లైబ్రరీ. రిషి ఒక బుక్ తీసుకుని చదువుతున్నాడు. దూరంగా ఒక మూలలో రక్ష కూర్చుని ఉంటుంది. ఆమె చూపు మాత్రం రిషి మీదే. రిషి ఒకసారి తల ఎత్తి ఆమె వైపు ఒక సెకండ్ చూస్తాడు. రక్ష వెంటనే తలదించుకుంటుంది. రిషి మళ్ళీ తన బుక్లోకి వెళ్తాడు. ప్రస్తుతం రిషి ఒక్కసారిగా కళ్ళను తెరిచి, అది ఆమెనేనా అని అనుకుంటాడు. అప్పుడు కూడా ఇలా సైలెంట్గా ఉండేది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. కానీ ఆమె కళ్ళల్లో ఏదో ఉంది, నాకు క్లియర్గా అర్థం కావడం లేదు అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు. రోజులు ముందుకు నడుస్తూ ఉంటాయి. రక్ష తన ప్రేమని ఎంత కంట్రోల్ చేసుకుందామని అనుకున్నా రిషి వచ్చిన ప్రతిసారి తన చూపు రిషి మీదకి వెళ్ళిపోతుంది. రిషి కూడా అప్పుడప్పుడు
రక్షని గమనిస్తూ ఉంటాడు. రక్ష చూపులో ఏదో తెలియని భావం రిషికి నెమ్మదిగా అర్థమవుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు రిషి తన క్లాస్మేట్ అయిన వంశీని కలుస్తాడు. ఇద్దరు రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు యుఎస్ నుండి ఎప్పుడొచ్చావరా? ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇలా కలుస్తామని అనుకోలేదు అని వంశీ అంటుంటే అవును అని రిషి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. మన క్లాస్మేట్స్ అందరూ సెటిల్ అయిపోయి ఉంటారు. కొంతమందికి మ్యారేజెస్ అయిపోయి ఉంటాయి. మరికొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు. నువ్వు కాలేజ్లో ఎక్కువ ఎవరితోటి మాట్లాడకుండా ఉండేవాడు కాబట్టి నీకు అంతగా అనిపించదు. కానీ నాకు మాత్రం ఒకసారి అందరినీ కలవాలని అనిపిస్తుంది అని వంశీ అంటుంటే వంశీ మాటలకి రిషి ఆలోచిస్తూ ఉంటాడు. వంశీ రిషి చేతిపై తన చేతిని వేసి, ఏమైంది రిషి? నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వు ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంటే, మన కాలేజ్ మేట్ రక్ష ఉంది కదా, తనిప్పుడు నా టీంలోనే వర్క్ చేస్తుంది అని చెప్పగానే వాట్, నిజమా అని వంశీ ఆశ్చర్యంగా అంటాడు. అవును, కానీ తనను చూసిన ప్రతిసారి చాలా కొత్తగా అనిపిస్తుంది. నేను కాలేజీలో ఏదైనా మిస్ అయ్యానా వంశీ అని రిషి అడుగుతుంటే, రిషి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని వంశీ ఆశ్చర్యంగా అంటాడు. తెలియడం లేదు, ఆమె చూపుల భావం నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడు చూసినా సైలెంట్గా ఉంటుంది, కానీ ఆ కళ్ళల్లో ఏదో సంథింగ్ తెలియని ఫీలింగ్ అని రిషి అంటుంటే, రిషి అసలు రక్ష ఎక్కడ ఉంది అని నేను కొంచెం కూడా గెస్ చేయలేదు తెలుసా. వాళ్ళ హౌస్ మా స్ట్రీట్ పక్క స్ట్రీట్లోనే కదా. మన కాలేజ్ అయిపోయిన తర్వాత 2 years తను హైదరాబాద్లోనే జాబ్ చేసింది. తర్వాత తను ఎవరితోటో వెళ్ళిపోయింది అని టాక్ వచ్చింది అని వంశీ చెప్పగానే రిషి షాక్గా వంశీ వైపు చూస్తాడు. కానీ తర్వాత నిజం తెలిసింది. రక్షకి తనకిష్టం లేకుండా తన బావకిచ్చి పెళ్లి చేయాలని చూశారంట. వాడేమో పైకి మంచిగా కనిపిస్తాడు, కానీ అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు. ఆ విషయం రక్ష వాళ్ళ పేరెంట్స్కి తెలీదు. రక్షకి వాడికి ఎంగేజ్మెంట్ అని తెలియగానే రక్ష అక్కడి నుండి వెళ్ళిపోయిందని కళ్యాణి నాతో చెప్పింది. మళ్ళీ కళ్యాణితో మాట్లాడితే వాళ్ళ బావకి ఎక్కడ తెలిసిపోతుందేమోనని కళ్యాణితో కూడా పూర్తిగా కాంటాక్ట్లో లేదంట. ఇప్పటికీ కూడా రక్షా బావ తన గురించి వెతుకుతున్నాడు. వాడస్సలు మంచివాడు కాదు రిషి అని వంశీ చెప్తుంటే రిషి వంశీ మాటల్ని వింటూ ఉంటాడు. రక్ష చాలా సైలెంట్గా ఉండేది రిషి, నీకులాగే ఎవరితోటి ఎక్కువ మాట్లాడేది కాదు, కళ్యాణితో తప్ప. తన క్యారెక్టర్, తన బిహేవియర్ ఏంటో నాకు తెలుసు. నాకు రక్షని చూడాలని ఉంది అని వంశీ అంటుంటే, నేను నీతో తర్వాత మాట్లాడతాను వంశీ అని చెప్పి రిషి అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. వంశీ మాటలు రిషి చెవిలో వినిపిస్తూ ఉంటాయి. తను కూడా నీకులాగే చాలా మంచి అమ్మాయి అని వంశీ చెప్పిన మాటలు గుర్తుకొస్తుంది. రిషి నెమ్మదిగా కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఎందుకు ఎప్పుడు చూసినా ఏ అమ్మాయిని కలగని ఫీలింగ్ రక్షని చూస్తుంటే కలుగుతుంది. ఏమైంది నాకు అని రిషి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆఫీస్లో, గాయస్ అందరూ మీ టాస్క్ కోసం రిషి సార్ దగ్గరికి వెళ్ళండి అని టీంలో ఒకరు చెప్తారు. ఒక్కొక్కరు క్యాబిన్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. నిత్య రక్ష వైపు చూసి నీటన్ను కూడా వస్తుంది, రెడీగా ఉండు అని అంటుంది. రక్ష చిన్నగా కళ్ళు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకుంటుంది. రక్ష క్యాబిన్లోకి అడుగుపెట్టగానే రిషి తల ఎత్తి ఆమె వైపు చూస్తాడు. ఈసారి కొంచెం ఎక్కువసేపు చూస్తాడు. రక్ష నెమ్మదిగా వచ్చి లోపల నిలబడుతుంది. రిషి ఆమెకు ఒక ఫైల్ ఇచ్చి, ఇది మీ మొదటి టాస్క్, ఈ ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్, మీ పని ఎలా ఉంటుందో చూడాలి అంటాడు. రక్ష ఫైల్ తీసుకుంటూ ఓకే సార్ అంటుంది. రక్ష తిరిగి వెళ్ళబోతుంటే రిషి ఒక్కసారిగా రక్ష అని పిలుస్తాడు.
ఆ పేరు అతని నోటి నుండి వినగానే ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. సార్ అని రక్ష వెనక్కి తిరిగి చూస్తుంది. రిషి కొంచెం ఆలోచించి, మీరు కాలేజ్లో కూడా ఇంతే సైలెంట్గా ఉండేవారా అని అడుగుతాడు. రక్ష కళ్ళల్లో చిన్న ఆశ వెలుగుతుంది. అంటే అతను మాట్లాడుతున్నాడా నా గురించి అని మనసులో అనుకుంటుంది. అవును సార్ అని చిన్నగా సమాధానం చెప్తుంది. రిషి తల ఊపుతూ ఓకే మీరు వెళ్ళొచ్చు అంటాడు. రక్ష మళ్ళీ నార్మల్ అయ్యి బయటకు వెళ్తుంది. కానీ ఈసారి ఆమె హార్ట్లో చిన్నగా ఓ మార్పు మొదలవుతుంది. బయట నిత్య వెంటనే ఏం జరిగింది అని అడుగుతుంది. ఏమీ లేదు అని రక్ష చెప్పినా ఆమె కళ్ళల్లో ఈసారి బాధ కంటే ఇంకేదో ఉంది. నెక్స్ట్ డే నిత్యకి హెల్త్ బాగోక ఆఫీస్కి రాదు. రక్ష వర్క్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ అవుతుండగా ఆఫీస్ నుండి బయటకు వస్తుంది. ఇంతలో నెమ్మదిగా వర్షం మొదలవుతుంది. అయ్యో, సడన్గా వర్షం స్టార్ట్ అయింది. నాకేమో ఈ స్కూటీ డ్రైవ్ చేయడం రాదు. ఈరోజు నిత్య కూడా రాలేదు. ఇంకా తప్పక బస్టాప్కి వెళ్లాల్సిందే అని రక్ష 2 అడుగులు ముందుకు వేసేసరికి వర్షపు చినుకులు తనపై పడుతుంటే అయిపోయింది. ఈరోజు ఫ్లాట్కి వెళ్ళేసరికి నేను పూర్తిగా తడిచిపోతాను అని అనుకుంటూ ఇంకో 2 అడుగులు ముందుకు వేసేసరికి తనపై వర్షపు చినుకులు పడవు. అరే, వర్షం ఆగిపోయిందా అని రక్ష అనుకుంటూ పైకి చూసేసరికి తనపై అంబ్రెల్లా ఉండటం చూసి రక్ష అర్థం కాక వెనక్కి తిరిగి చూస్తుంది. తన వెనుక రిషి అంబ్రెల్లా పట్టుకుని ఉండటం చూసి అది కలో నిజమా అని రక్ష అనుకుంటూ రిషి సార్ అని చిన్నగా పిలుస్తుంటే, వర్షంలో ఎంతసేపు ఉంటావు రక్ష, ఎక్కడికి వెళ్ళాలి, నేను డ్రాప్ చేస్తాను అని రిషి అడుగుతుంటే, ఫస్ట్ రిషి తనతో అంత కంఫర్ట్గా మాట్లాడుతుంటే రక్షకి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నెమ్మదిగా తనలో తెలియని ఫీలింగ్ కలుగుతుంటే ఇంతలో తన మనసు హెచ్చరిస్తుంది. ఎందుకు మళ్ళీ ఆశపడుతున్నావు, తనకి పెళ్ళైపోయింది అని తన మనసు గుర్తు చేస్తుంటే, పర్వాలేదు సార్ నేను వెళ్తాను అని రక్ష చిన్నగా అంటుంటే, కమాన్ రక్ష, నేనేమి నీ టీమ్ లీడర్గా మాట్లాడటం లేదు, జస్ట్ ఫ్రెండ్గా అడుగుతున్నాను, వెళ్దాం పద అని చెప్పి నెమ్మదిగా రిషి ముందుకి అడుగులు వేస్తుంటే రక్ష రిషి పక్కన నడుస్తూ కారు దగ్గరికి వెళ్తుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. వర్షపు చినుకల శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. కానీ రిషి మనసులో ఏదో తెలియని ఫీలింగ్. ఎందుకో నేను ఈ అమ్మాయి దగ్గర ఇంత కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాను అని తన మనసులో అనుకుంటూ ఇంకా కారు దగ్గరికి వెళ్ళి ఇద్దరు కారు స్టార్ట్ అవుతారు. రక్ష తన ఫ్లాట్ అడ్రస్ చెప్పగానే రిషి కారు స్టార్ట్ చేస్తాడు. ఇద్దరి మధ్య మౌనమే రాజ్యమేలుతుంది. రక్ష వైశాలి గురించి అడగాలని అనుకుంటుంది. కానీ మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకోవడం తనకిష్టం లేదు. అంతకంటే ముందు అసలు రిషికి వైశాలికి పెళ్ళి అన్న మాట కూడా రక్ష ఊహించుకోలేకపోతుంది. అందుకే మౌనంగా ఉండిపోతుంది. రక్ష ఫ్లాట్ రాగానే రిషి కారు ఆపుతాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి రక్ష అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకు తను నా దగ్గర ఇలా ఉంటుంది? కొన్ని రోజుల నుండి గమనిస్తున్నాను. తన టీం మెంబర్స్ అందరితో ఫ్రీగా మాట్లాడుతుంది. మరి నా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇంతలా సైలెంట్ అయిపోతుంది? ఎందుకు తన మౌనం నేను భరించలేకపోతున్నాను? ఇంతసేపు తను మాట్లాడుతుంది అనుకున్నాను, కానీ ఒక్క మాట కూడా తన నోటి నుండి రాలేదు. అసలు ఏం జరుగుతుంది రిషి అని రిషి ఆలోచిస్తూ తన ఫ్లాట్కి చేరుకుంటాడు. రిషి ఫ్లాట్కి వెళ్ళినా కూడా తన మైండ్ మొత్తం రక్ష గురించే ఆలోచిస్తుంది. ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నా కూడా తనకి రక్ష ముఖమే గుర్తుకొస్తుంటే రిషి కోపంగా లేచి బాల్కనీలోకి వెళ్ళి నుంచుంటాడు. అసలు ఏమైంది నాకు? తనతో నేను 4 years బీటెక్ కంప్లీట్ చేశాను, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది నాకు?
ఎందుకు ప్రతి క్షణం నా కళ్ళ ముందు ఆ అమ్మాయి రూపం కనిపిస్తుంది? ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎందుకు నేను తన గురించి ఆలోచిస్తున్నాను? ఎందుకు తను నా కళ్ళ ముందుకు వచ్చేసరికి ఏదో తెలియని ఫీలింగ్? అసలు వీటిని ఏమంటారు అని రిషి కోపంగా అనుకుంటూ ఉంటాడు. రక్ష నిద్ర లేచినప్పటి నుంచి ఒక వింత ఫీలింగ్. నిన్నటి వర్షం, రిషితో నడిచిన ఆ క్షణం ఆమె మనసులో మళ్ళీ మళ్ళీ తిరుగుతూనే ఉంటాయి. ఇది తప్పు రక్ష అని తనకి తాను చెప్పుకుంటుంది. అతను నీ గతం, ఇప్పుడు నీ బాస్ మాత్రమే, కానీ తన హార్ట్ మాత్రం వినదు. కిచెన్లో నిత్య కాఫీ చేసుకుంటూ, మేడం ఈరోజు చాలా సైలెంట్గా ఉన్నారు, ఏమైనా వర్షం మాయ చేసిందా అని నవ్వుతూ అంటుంది. నిత్య ప్లీజ్ అని రక్ష అంటుంటే, నీకు ఒక విషయం తెలుసా? ఈరోజు రిషి సార్ పుట్టినరోజు అంట. మన టీం అందరూ కలిసి సార్ వచ్చేసరికి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారని చెప్పగానే రక్ష ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవును కదా, ఈ విషయం నేనెలా మర్చిపోయాను? ప్రతి సంవత్సరం ఈ రోజున రిషి పేరు మీద పూజ చేస్తాను కదా అని రక్ష అనుకుంటూ కంగారుగా అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోతుంది. దీనికేమైంది అంత స్పీడ్గా వెళ్ళిపోయింది అని నిత్య అయోమయంగా అనుకుంటుంది. రక్ష రెడీ అయ్యి నిత్య వైపు చూస్తూ, నేను టెంపుల్కి వెళ్ళొస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో అని చెప్పి రక్ష కంగారుగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. అబ్బో, మేడం గారు సార్ పుట్టినరోజని టెంపుల్కి వెళ్తున్నట్టున్నారు అని నిత్య నవ్వుకుంటూ తను ఇంకా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. రిషి తన క్యాబిన్లోకి అడుగు పెట్టేసరికి ఒక్కసారిగా గట్టిగా వినిపించిన సౌండ్కి రిషి షాక్గా లోపలికి చూసేసరికి తన టీం మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే సార్ అని గట్టిగా అరుస్తారు. రిషి క్యాబిన్ మొత్తం బెలూన్స్తో నిండి ఉండటం, టేబుల్పై కేక్ ఉండటం చూసి రిషి అందరి వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. సార్ ఈరోజు మీ బర్త్డే అంట కదా, అందుకే చిన్న సర్ప్రైజ్ అని టీం మెంబర్స్ అంటుంటే రిషి చిన్నగా థ్యాంక్ యూ అని టీం మెంబర్స్ అందరి వైపు చూస్తాడు. కానీ రక్ష ఎక్కడా కనిపించదు. రక్ష కనిపించకపోయేసరికి రిషి ఫీలింగు సాడ్గా మారిపోతుంది. సార్ కేక్ కట్ చేయండి అని తన టీం మెంబర్స్ అంటుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రిషి నెమ్మదిగా టేబుల్ దగ్గరికి వెళ్ళగానే ఇంతలో డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి అందరూ డోర్ వైపు చూస్తారు. రిషి చూపు మాత్రం ఎదురుగా ఉన్న రక్ష మీదే నిలిచిపోతుంది. ఫస్ట్ టైం రక్షని సారీలో చూస్తున్న రిషి అలాగే కొన్ని క్షణాలు రక్ష వైపు చూస్తూ ఉండిపోతాడు. అప్పటి వరకు తన మనసులో తెలియని బాధ ఇప్పుడు ఒక్కసారిగా రెక్కలొచ్చినట్టు గాలిలో ఎగురుతున్నట్లు అనిపిస్తుంటే రిషి పెదవులపై ఆటోమేటిక్గా స్మైల్ వచ్చి చేరుతుంది. రక్ష నెమ్మదిగా రిషి దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే రిషి సార్ అని అంటుంటే థ్యాంక్ యూ రక్ష అని అంటాడు. ఇంకా రిషి కేక్ కట్ చేయడం, రిషి బర్త్డేని కొంచెం గ్రాండ్గా తన టీం మెంబర్స్ అందరూ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక్కొక్కరుగా రిషి క్యాబిన్ నుండి బయటికి వెళ్ళిపోతారు. నిత్య రక్ష వైపు చూస్తుంది. చూసింది చాలు, ఇంకా వెళ్దామా అని అనగానే రక్ష నార్మల్ అయ్యి అలాగే అని చిన్నగా అంటుంది. ఇంకా నిత్య బయటికి వెళ్ళిపోతుంది. రక్ష బయటకు వెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వేసేసరికి రక్ష అని పిలిచిన వాయిస్కి రక్ష అడుగు ఆగిపోతుంది. ఈసారి రిషి పిలిచిన పిలుపులో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంటే రక్ష నెమ్మదిగా వెనక్కి తిరిగి చూస్తుంది. రిషి రక్ష వైపుకి అడుగులు వేస్తుంటే రిషి ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్కి రక్ష గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏమైంది, రిషి ఎందుకు నన్ను అలా చూస్తున్నాడు అని రక్ష వెనక్కి అడుగులు వేసి గోడ రాగానే అక్కడే నుంచుని ఉండిపోతుంది. రిషి రక్ష దగ్గరికి వెళ్ళి రక్షకి అటు ఇటు తన 2 చేతులని పెట్టగానే రక్ష గుండె ఇంకా వేగంగా పరుగులు పెడుతుంది. తన చేతులు, తన పెదవులు సన్నగా వణుకుతూ ఉంటాయి. సార్ అని రక్ష పిలుస్తుంటే రిషి నెమ్మదిగా ముందుకు వంగి రక్ష పెదవులపై తన పెదవులని నిలపబోతుండగా
రక్ష గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. రిషి రక్ష పెదవులపై తన పెదవులని నిలిపి చిన్నగా ముద్దు పెట్టుకోబోతుండగా రిషి అని వినిపించిన వాయిస్కి రిషి రక్ష ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడి దూరం జరుగుతారు. ఇంతలో ఒక అమ్మాయి డోర్ దగ్గర నుండి 2 అడుగులు ముందుకు వేసి ఇక్కడున్నావా అని నవ్వుతూ అంటుంటే తన ఎదురుగా ఉన్న ఆ అమ్మాయిని చూడగానే ఒక్కసారిగా రక్ష బొమ్మలాగా బిగుసుకుపోతుంది. మరి వచ్చిందెవరు? రక్ష ఎందుకు అలా అయిపోయింది? కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే తప్పకుండా చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ చేసి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి. స్టోరీ ఎక్కువ టైమే ఇస్తున్నాను కదా. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక 2 పార్ట్స్లో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది.